హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పార్వతమ్మకి వాళ్ళ ఊరు నుంచి ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మ పార్వతమ్మ, కోర్టు తీర్పు మీకు అనుకూలంగానే వచ్చింది. ఆ 15 ఎకరాల పొలం మీకే వచ్చింది. మీరు వచ్చి కాగితాలు తీసుకువెళ్ళండి. ఈ శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను అని ఊరి పెద్ద మనిషి ఫోన్ చేయడంతో పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది. నిజంగా మీరు ఇంత మంచి శుభవార్త చెబుతారని నేను అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు, నా అల్లుడిని తీసుకొని నేను ఊరొచ్చి ఆ కాగితాలు తెచ్చుకుంటాను. కోర్టులో మమ్మల్ని గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అప్పుడు మీనా చెల్లెలు కుసుమ తమ్ముడు ఇద్దరు అడుగుతారు, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? కోర్టులో మనం గెలవటం ఏంటి? ఏమైందమ్మా అని అంటే, మీకు తెలీదు, మీనాకి కూడా తెలీదు. మీ నాన్నగారికి నాకు మాత్రమే తెలుసు. ఓ ఆస్తి గురించి 15 ఎకరాల పొలం, అది మనకి రావాల్సిన పొలం గురించి వేరే వాళ్ళు, గిట్టని వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది వాళ్ళదని కేసు వేశారు. మీకు తెలిసిందే కదా, కోర్టులో కేసులు తేలడానికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. అది చట్ట ప్రకారం మనదేనా? తీర్పు 20 ఏళ్ళు రావటానికి ఆలస్యమైంది. ఇన్నాటికి వచ్చింది. ఆ పొలం పూర్తిగా మనదేనని కోర్టు తీర్పు ఇచ్చిందట. మీ నాన్న ఎప్పుడు కలగంటూ ఉండేవాడు. ఆ పొలం అమ్మి మీనాకి ఘనంగా పెళ్లి జరిపించాలని ఆయన ఎప్పుడూ అనుకునేవారు. ఈ పొలం ఆయన బ్రతికి ఉన్నప్పుడే కోర్టు నుంచి మనకి తీర్పు అనుకూలంగా వచ్చి ఉంటే బాగుండేది. ఆయన చాలా సంతోషపడేవాడు. ఈ పొలం గురించి ఆయన రోజు బాధపడేవాళ్ళు. చేతిలో ఇంత ఆస్తి ఉన్నా కూడా ఇలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అని ఎప్పుడూ బాధపడేవాళ్ళు. పోనీలే, ఆయన ఆత్మ ఇప్పుడైనా సంతోషపడుతుంది. ఏవండి, 20 ఏళ్ళుగా కోర్టులో మీరు పోరాడారు. పోరాడి ఓడిపోయారు. కానీ మీ వైపు మంచి ఉంది, నమ్మకం ఉంది కాబట్టే కోర్టులో ఈరోజు మనం గెలిచాం. 15 ఎకరాలు వచ్చింది. అమ్మా, నీకు 5 ఎకరాలు, తమ్ముడికి 5 ఎకరాలు, మీనాకు 5 ఎకరాలు, మీ ముగ్గురికి సమానంగా ఇచ్చేస్తాను. ఇంకా నా బాధ్యత తీరుతుంది. ఇంకా నేను సంతోషంగా ఉండొచ్చు అని అనగానే వాళ్ళ అమ్మని ఇద్దరు కూడా వాటేసుకొని, నిజమా అమ్మ, నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక్క రోజులో మన జాతకాలే మారిపోయాయి. ఎంత మంచి వార్త చెప్పావు. మీనా అక్క చాలా సంతోషిస్తుంది. మీనా అక్కని వాళ్ళ అత్తయ్య అనరాని మాటలు అంటూ ఉంటుంది. మీ వాళ్ళు పేదవాళ్ళు, ఏమీ నువ్వు కట్నం తెచ్చుకోలేదు, చిల్లి గవ్వ కూడా తేలేదు, మేం పెళ్లి చేస్తే ఆ ఖర్చులతో తేరగా ఇంట్లో పడి తింటున్నావు అంటూ కనీసం కొంచెం కూడా విలువ లేకుండా అక్కతో మాట్లాడుతుంది. అక్కను నానా రకాలుగా హింసలు పెడుతుంది. మనకి డబ్బు లేదని అక్కని వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేసి పారేసింది. పనులన్నీ అక్క చేసి పెట్టడం, దర్జాగా వాళ్ళు కూర్చొని తినడం, ఇదంతా కేవలం మన వెనుక ఏ ఆస్తులు పాస్తులు లేవనే ఆ ప్రభావతి మనల్ని అంత చులకనగా చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు అక్కకి వెళ్ళే 5 ఎకరాలు చూసి అక్కని నెత్తి మీద పెట్టుకుంటుంది అని అనగానే, సరేలే, పెద్ద పెద్ద మాటలు నీకెందుకులే, అయినా ఆవిడ మనసు మారితే అంతే చాలు. మీనాని కోడలిగా తను చక్కగా చూసుకుంటే అంతే చాలు. ఆవిడ ఎలాంటిదైనా కానీ అల్లుడు గారు బంగారం కదా, మీనాని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అంతకంటే ఏం కావాలి? అంత మంచి అల్లుడు దొరికినందుకు నాకు చాలా సంతోషం. సరే కానీ ఈ విషయం నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పి అంటుంది. సరే అమ్మా అని అంటారు. ఇక మీనాకి పార్వతమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా అని ఆప్యాయంగా పలకరిస్తుంది. అమ్మ మీనా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా అని అంటే, లేదమ్మా, నేను అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు వచ్చాను అని చెప్తుంది మీనా. అవునా, అక్కడికి వెళ్ళారా? పండక్కని వెళ్ళారా అని అంటే, అవును, అమ్మమ్మ గారు రమ్మని పిలిచారు, అందరం ఇక్కడే ఉన్నాము, నువ్వు కూడా వస్తే బాగుంటుందమ్మా అని అంటుంది. నేనా? అక్కడికా? మీరేమో ఈ ఊర్లోనే ఉన్నారేమోనని నేను ఫోన్ చేశానమ్మా, మీ ఇంటికి వద్దామనే, కానీ అక్కడున్నావు కదా అని అంటే, రా అమ్మా, ప్లీజ్ అమ్మా, రోహిణి వాళ్ళ మామయ్య గారు కూడా వచ్చారు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా, ఆయన్ని పలకరించినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది అని అనగానే, సరే వస్తాను,
అని చెప్పి ఇంకా సుశీలమ్మ ఊరు పార్వతమ్మ కూడా బయలుదేరుతుంది. ఇక తర్వాత పార్వతమ్మని చూసి అందరూ షాక్ అవుతారు. సుశీలమ్మ ప్రేమగా పలకరిస్తుంది. ఎంతకాలమైందే నిన్ను చూసి, ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని నేను ఎదురు చూస్తాను, కానీ ఎప్పుడొస్తావు నువ్వు? నా కొడుకింటికి వచ్చినా అక్కడ కూడా నువ్వు కనిపించవు. ఏవో ఫంక్షన్స్ అప్పుడు చూసుకోవడమే కానీ మామూలు అప్పుడు మాట్లాడుకున్నదే లేదు. రోహిణి వాళ్ళ మామయ్య వచ్చినట్టు నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అని మనసులో నేను ఎన్నిసార్లు అనుకున్నానో, అనుకోగానే వచ్చావు. చాలా సంతోషం అని అనగానే ఇక ప్రభావతి, ఏంటి సంతోషం? రోహిణి వాళ్ళ మామయ్యకి వీళ్ళకి ఒకటేనా ఏంటి? ఆయనంటే దేశ విదేశాలు దాటి మరీ వచ్చాడు. ఆయన రావడమే మనకి ఒక అపురూపం. మన ఇంటికి రావడమే అది ఒక అద్భుతం. వాళ్ళకి వీళ్ళకి పోలికేంటి? ఎప్పుడంటే అప్పుడే వచ్చి వాళ్తుంటారు. వీళ్ళకిన్నో రోహిణి వాళ్ళ మామయ్యకి ఒకటేనా అత్తయ్య గారు? మీరు ఎందుకు కావాలని మాట్లాడుతున్నారా అని అనగానే, చాలే ఊరుకోవే, ఎవరికి వాళ్ళే గొప్ప. ఆయన మలేషియాలో ఉన్నారని డబ్బు తిని బ్రతకడం లేదు. ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరూ వట్టి గడ్డి తిని బ్రతకడం లేదు. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అదే తిండి. ఎక్కువ తక్కువ చేసి నువ్వు మాట్లాడద్దు. అయినా ఆవిడ రావడం నాకు చాలా సంతోషం. నీ ఇంటికేమి రాలేదు కదా, నా కూతురు నా ఇంటికి వచ్చింది అని అంటుంది. ఇక అందరినీ ప్రేమగా పార్వతమ్మ పలకరిస్తుంది. అమ్మ మీనా, అల్లుడు గారేరి అని అనగానే ఇంతలోపు బాలు వస్తాడు. అత్తయ్య గారు, మీరు వస్తారని నాకు తెలిసింది అత్తయ్య గారు, అందుకని మీకోసం ఈ కొబ్బరి బొండం తీసుకొచ్చాను, అందుకే లేట్ అయింది. ఎండన పడి వచ్చారు, తాగండి అత్తయ్య గారు అని ప్రేమగా ఇస్తాడు. వద్దులే బాబు అని అనగానే, అయ్యో అత్తయ్య గారు తాగండి ముందు అని కొబ్బరి బొండం ఇస్తాడు. మీరు రండి, ఇలా కూర్చోండి అని కుర్చీలో కూర్చోబెడతాడు. చాలా మర్యాదలు చేస్తారు. ఎలా ఉన్నాడు శివ, బాగున్నాడా? చిన్నపూల గంప బాగుందా అని అడుగుతాడు. అత్తయ్య గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి, ఏదైనా శుభవార్త అని అనగానే, అవును బాబు శుభవార్తే అని అంటుంది. ఇక సత్యం, ఏంటి చెల్లమ్మ, నాకు కూడా చెప్పనే లేదు. పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా అమ్మాయికి? అయినా చిన్నమ్మాయే కదా, అప్పుడే ఎందుకు ఇలాంటివి పెట్టుకున్నావు? ఇంకా చదివించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా అని అంటే, లేదన్నయ్య గారు అలాంటిది ఏమీ లేదు అని అంటే, మరి ఇంకేంటో శుభకార్యం అంటే, కొంపదీసి నువ్వు కూడా ఎక్కడైనా చిన్న పూల కొట్టు పెడుతున్నావా ఏంటి? నీ చిన్న కూతురుకు పూల కొట్టు పెట్టిస్తున్నావా ఏంటి అని అనగానే, లేదు లేదు వదిన గారు, మీనాకి తన వాటాకి 5 ఎకరాల పొలం వచ్చింది. ఆ పొలం వచ్చింది అన్న విషయం నా కూతురికి చెప్దామని వచ్చాను. అల్లుడు గారు, ఒకరోజు వీలు చూసుకొని మీరు రండి, మన ఊరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పొలానికి సంబంధించిన కాగితాలు తీసుకుందాము అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. పొలమా? మీనాకు 5 ఎకరాలా? ఏంటి అత్తయ్య గారు, అంతా అర్థం కావడం లేదు. అసలు మీకు పొలం ఎక్కడిది? మీకేమి ఆస్తులు లేవు కదా, పొలాలు అలాంటివి ఏమీ లేవు. అలాంటిది మీనాకు 5 ఎకరాలు అంటున్నారేంటి? ఆ కాగితాలు తీసుకురావటానికి ఊరు వెళ్దాం అంటున్నారు. అసలు ఏమైంది అత్తయ్య గారు అని అంటాడు. ఇక మీనా కూడా, అవునమ్మా, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? 5 ఎకరాల పొలమా? అసలు మనకి పొలాలు ఎక్కడున్నాయి? నిజానికి ఇల్లు కూడా లేదు, ఏమీ లేవు, కానీ 5 ఎకరాలు అంటున్నావు ఏంటమ్మా అని అనగానే, అమ్మ మీనా, నీకు కూడా చెప్పలేదు, ఎవరికి తెలీదు, ఆయనకి నాకు మాత్రమే తెలుసు. మీ నాన్నగారికి 15 ఎకరాల పొలం ఉండేది. అది గిట్టని వాళ్ళు కొంతమంది ఆ పొలం మాది అని కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో కేసు వల్ల ఎన్ని సంవత్సరాలు మనకి ఆ పొలం కాకుండా అలాగే కోర్టులోనే ఉండిపోయింది. 20 ఏళ్ళు మీ నాన్నగారు కోర్టు వాయిదాలకి తిరుగుతూ ఉన్నారు. ఈ విషయం మీకెవరికీ చెప్పలేదు. ఒకానొక సమయంలో ఆ పొలం మన చేయి జారిపోతుందని మీ నాన్నగారు చాలా దిగులు పడ్డారు. ఆయన చనిపోయే ముందు ఆయన మనసులో కూడా దాని గురించి చాలా బాధ ఉండేది. నేను కూడా వదిలేశాను. ఆడమనిషిని, ఏ కోర్టులకు వెళ్ళి అది మా పొలమే అని నేనేం చేయగలనమ్మా? మీ నాన్నగారే లేరు, ఇంక ఇదంతా ఏంటి అని నేను కూడా వదిలేశాను. కానీ ఈరోజు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి, ఆ పొలం మన పొలం మనకే వచ్చింది, కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది అని ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి చెప్పారు. కాగితాలు కూడా వచ్చి
తీసుకువెళ్ళండి అని ఆయన ఫోన్ చేశారమ్మా. మొత్తం 15 ఎకరాలు మీ ముగ్గురికి ఒక్కొక్కరికి 5-5 ఎకరాలు ఇవ్వమని ఆయన నాతో బ్రతికున్నప్పుడే చెప్పారు. ఈ మాట చెప్పడానికే ఎంత దూరం వచ్చాను అని సంతోషంగా చెప్తూ ఉండగా మీనా తల్లిని హక్ చేసుకుంటుంది. అమ్మా అంటూ ఇక బాలు కూడా షాక్ అయిపోతాడు. అత్త, నీ చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక్క రోజులోనే కోటీశ్వర్లు అయిపోయినట్టు, సెలబ్రిటీలు అయిపోయినట్టు ఎవరెవరి గురించో ఏంటేంటో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ మీనా ఒక్క రోజులో 5 ఎకరాల భూస్వామి అయిపోయింది. నిజంగా నమ్మలేకపోతున్నాను అని అంటే, బాబు వీళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు పిల్లల్ని అపురూపంగా చూసుకున్నారు, మహారాణుల్లాగా పెంచారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయట ప్రపంచం తెలియని దాన్ని, లోకజ్ఞానం తెలియని దాన్ని, కాబట్టి అష్ట కష్టాలు పడుతూ వాళ్ళని పెంచి చాలని ఆదాయంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాను. వాళ్ళ వల్ల మీరు కూడా ఇబ్బంది పడ్డారు బాబు అని అనగానే, అత్తయ్య గారు మీరు ఎప్పుడూ అలాంటి విషయాల గురించి మాట్లాడొద్దు. దయచేసి మీరు ఎప్పుడు అవి గుర్తు తెచ్చుకోవద్దు. అయినా మీనా మా ఇంటికి రావటం వల్ల మాకు మంచే జరిగింది కానీ చెడు జరగలేదు. కట్నం ఇవ్వకపోతే ఏమి, ఎంత కట్నం ఇస్తే ఎంత మంచి బుద్ధిమంతురాలు దొరుకుతుంది. డబ్బుంటే అన్నీ ఉన్నట్టేనా, డబ్బు లేకపోతే ఏమీ లేనట్టేనా? అది చాలా తప్పు అత్తయ్య గారు. అలా అనుకునే వాళ్ళు ఎవరో ఉంటారేమో కానీ అంటూ ప్రభావతి వైపు చూసి, నేను మాత్రం అస్సలు అలా అనుకోను, నా తండ్రి కూడా అస్సలు అలా అనుకోరు అని అంటాడు. ఇక సత్యం, మంచి మాట చెప్పావమ్మా. నిజంగా అమ్మ మీనా, మీ పుట్టింటి వాళ్ళ కష్టాలన్నీ పోయినట్టే. ఇంకా మీరు సంతోషంగా ఉండాలి అని అంటాడు. ఇంకా ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. 5 ఎకరాల పొలం ఎంత ఉంటుందబ్బా అని అనుకుంటూ మళ్ళీ తనలో తనే, ఎంత ఉంటుందిలే, ఏ మారుమూల పల్లెటూరో, ఏ కొండ భూమో ఏదో అయి ఉంటుంది. ఇంకా అది ఎంత విలువ చేస్తుందో ఏమో, లక్షల్లోనో వేలల్లోనో. దీనికే ఓ చంకలు గుద్దుకుంటుంది ఈవిడ అని చెప్పి, కొన్ని భూములు పొలాలు ఉన్నా లేనట్టే లెక్క. వాటిలో ఏ కొండరాళ్ళు ఉన్నాయో బండరాళ్ళు ఉన్నాయో, అవి పనికొస్తాయో, అవి విలువ చేస్తాయో చెయ్యవో తెలీదు అని అనగానే ఇక బాలు, అమ్మా కాస్త ఆగుతావా నువ్వు అని చెప్పేసి అంటాడు. అత్తయ్య గారు, ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయి, వాటి విలువ మీకు తెలిసి ఎంత ఉంటుంది అని అనగానే, బాబు ఎకరం 1 కోటి రూపాయల వరకు ఉంటుంది బాబు. ఎందుకంటే ఆ పొలం మారుమూల లోపల కూడా కాదు, రోడ్డు మీదకే ఉంటాయి. అందుకే కదా కబ్జాకోరులు వాటి మీద కన్నేసి మా నుంచి లాగేసుకోవాలని చూశారు. ఎంత తక్కువ వేసుకున్నా కూడా కనీసం 3-4 కోట్లైనా ఆ 5 ఎకరాలు ఉంటాయి బాబు అని అనగానే కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రభావతి. బాలు అయితే ఆశ్చర్యపోయి మీనాని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు. ఇక సుశీలమ్మ, చూసావా మనవడా, నా మనవరాలంటే ఏదో ఒకరోజు నా మనవరాలు ఇలా కోటీశ్వరాలు అవుతుందని నాకు ఎప్పుడో అనిపించింది. ఆ కళ్ళు, ఆ ముఖ కవలికలు చూస్తుంటేనే నాకు అనిపించింది, ఎప్పటికైనా మీనాకి లక్ష్మీదేవి తన దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని ఎప్పుడో అనుకున్నాను అని చెప్పి రోహిణి వైపు చూస్తుంది. ఎందుకో రోహిణిని చూస్తే మాత్రం కోటీశ్వరుల అమ్మాయి అని చెప్తుంది కానీ ఖచ్చితంగా కాదనే అనిపిస్తుంది. తనని చూస్తే ఇంకా ఏవేవో అనిపిస్తున్నాయి అని బయటికి అనదు, మనసులోనే అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణి వాళ్ళ మామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మటన్ని తింటూ ఉంటాడు. ఇక మటన్లో మూలుగ బోన్ వస్తే ఆ బోన్ని లొట్టలేసుకుంటూ సౌండ్ బయటికి వచ్చేలాగా తింటూ ఉంటాడు. అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా ఈయన మలేషియా నుంచి వచ్చాడా లేదా ఏంటి, ఎంత దారుణంగా మటన్ని ఎప్పుడు చూడనట్టు అంత తింటున్నాడేంటి, అలా తింటున్నాడేంటి? తను తినే తిండి చూస్తుంటే ఖచ్చితంగా మలేషియాలో ఉన్నట్టయితే లేడు అని బాలుకి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బాబాయ్ గారు ఏ ఊరు మంది అని అడుగుతాడు మాణిక్యాన్ని. మాణిక్యం, ఈ ఊరే అని అంటాడు. మరి మూలిగేంటి అలా తింటున్నావు, ఇంకా కూర ఉంది కదా, అది తినచ్చు కదా, దాన్ని పట్టుకొని ఎంతసేపు వేలాడతావో అని అనగానే, ఏ మాట కామాటే, మటన్ ఏది తిన్నా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ మూలుగంటే నాకు చాలా ఇష్టం.
నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మూలుగులు ఉన్నాయా అని అడుగుతారు. ఈ మూలుగులు కొట్టి మటన్లో వేయటం అంటే నాకు చాలా ఇష్టం అని పొరపాటున తింటూ మనసులో ఉన్న మాట బయటికి చెప్పేయడంతో అందరూ షాక్ అయిపోతారు. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారు, నేనేం అడిగాను, ఈయనేం చెప్తున్నాడు, ఖచ్చితంగా ఏ మటన్ కొట్టులోనూ పని చేసుకునే వ్యక్తి ఇతను అని బాలుకి మొత్తం అర్థమైపోయి, ఏంటి నువ్వు మలేషియా నుంచి వచ్చావా, లేరా ముందు పైకిలే అని అంటాడు. ఇంకా అప్పుడు రోహిణి, బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మలేషియాలో మటన్ కొట్లు ఉండవా ఏంటి, అయినా మా మామయ్య ఒక్కోసారి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడతాడు, కొంచెం మామయ్యకి క్రాక్ అని మెల్లగా అంటుంది. ఏంటి మీ మామయ్యకి పిచ్చా అని అంటే, అవును ఒక్కోసారి సంబంధం లేని మాటలు మాట్లాడతాడు, అందుకనే మా డాడీ కూడా తన బిజినెస్లో పార్ట్నర్గా మామయ్యని అస్సలు పెట్టుకోలేదు, తను కొన్ని పిచ్చి చేష్టలు చేస్తాడు, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు, ఆ మాటల్ని కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు అని రోహిణి అనడంతో ఇక శృతికి అనుమానం వస్తుంది. రోహిణి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వేదో దాస్తున్నావు, అందరినీ చీట్ చేయడానికి నువ్వు ఈయన్ని తెచ్చావు కదా అని మొహం మీద అడిగేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం